హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలోక. ఈరోజు మనం నిమ్మరసంతో ఆవుపెట్టిన పనసపట్టు కూర చేసుకుందాం. ముందుగా పాన్ తీసుకొని పనసపట్టు 3 స్పూన్లు శనగపప్పు వేసి నీళ్లు పోసుకొని ఒక విజిల్ రానిద్దాం. కూర పొడి పొడిగా ఉండాలి కాబట్టి ఒక విజిల్ సరిపోతుంది. అది విజిల్ వచ్చేలోపు రోలు తీసుకుని కొద్దిగా అల్లం, ఆవాలు, ఉప్పు వేసుకుని మెత్తగా నూరుకోవాలి. ఈ ఆవగుండా వల్లే పనసపట్టుకి అధిక రుచి వస్తుందండి. ఇప్పుడు పనసపట్టు ఉడికిపోయింది. నీళ్లు వంచేసుకుని చల్లారబెట్టుకుందాం. మామూలుగా అయితే చింతపండుతో చేసుకునే కూర అయితే శనగపప్పు ముందు ఉడికించక్కర్లేదండి. చింతపండుతో పాటు శనగపప్పు కూడా ఉడుకుతుంది కాబట్టి బాగుంటుంది. కానీ మనం ఇక్కడ నిమ్మరసంతో చేసుకుంటున్నాం కదా, పోపు విడిగా కలపడం వలన శనగపప్పు గట్టిగా ఉంటుందని పనసపట్టుతో పాటు ఉడికించుకున్నాం అన్నమాట. బాగా చల్లారిన తర్వాత నీరంతా గట్టిగా పిండేసుకోవాలి. ఇలా పిండుకున్న మిశ్రమంలో ఆవగుండా వేసుకుని బాగా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా బాండీ తీసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని నిలువుగా చీరుకున్న 4 పచ్చిమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. అసలైన ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి, ఇంగువ వేసుకుని బాగా వేగనివ్వాలి. పోపు బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసపట్టు ముద్దని వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు మొత్తం బాగా కూరకు పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అరగంట తర్వాత బాగా కూర చల్లారిందండి. మనం పులుపుని బట్టి నిమ్మకాయ బాగా రసం వచ్చేదైతే 1, లేదంటే 1.5 పులుపు చూసుకుని వేసుకుని కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.